ప్రస్తుతం మన ఇండియన్ క్రికెట్ టీంలో పరిస్థితి కొంచెం దారుణంగా ఉందనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే మనకు ఒకప్పుడు మన ఇండియన్ క్రికెట్ టీంలో ఎవరైనా సరే ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఎవరైనా సరే రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడు అంటే ఆటోమేటిక్గా బీసీఐ వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళకి ఏదైనా సరే ఒక ఫేర్వెల్ మ్యాచ్ లాంటిది ఏదైనా ఒకటి ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో దాంట్లో మనకి చూసుకుంటే అంతకుముందు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయినా కొంతమంది ప్లేయర్స్ని మనం చూసాం. దాని తర్వాత ఇప్పుడు చూసుకుంటే రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కూడా ఇండియన్ క్రికెట్ టీంకి ఎంతో చేశారు. ఒక రకంగా చెప్పాలి అంటే కొన్ని సంవత్సరాలు మనకి ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరే మనకు ఒక బ్యాక్ బోన్గా నిలబడ్డారని చెప్పాలి ఇండియన్ టీంకి. మరి ఇటువంటి ప్లేయర్స్కి రీసెంట్గా టెస్ట్ క్రికెట్కి వీళ్ళిద్దరూ మేము రిటైర్మెంట్ ఎత్తున్నాం అని చెప్పినా సరే మరి వీళ్ళ గురించి మరి బీసీఐ చర్చించిందో లేదో అది పక్కన పెట్టేస్తే వీళ్ళకి ఒక ఫేర్వెల్ మ్యాచ్ ప్రొవైడ్ చేయకపోవడం అనేది చాలా దారుణం అనే చెప్పాలి. సో మరి వాళ్ళిద్దరు విషయం పక్కన పెడితే మరి ఇక్కడ పుజారా కూడా 103 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు కదా. అంటే ఒక ఇండియన్ టీం తరఫున 100 టెస్ట్ మ్యాచ్లు ఆడినా సరే అతనికి ఒక ఫేర్వెల్ మ్యాచ్ ప్రొవైడ్ చేయకుండా అతను రిటైర్మెంట్ ఇస్తున్నాడు అని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్ చేసేటప్పుడు మరి బీసీసీఐ కనీసం అతనితో సంప్రదించి నీకు ఒక ఫేర్వెల్ మ్యాచ్ ప్రొవైడ్ చేస్తాం అబ్బాయి అది ఆడేసి వెళ్ళిపో అని చెప్పేసి కూడా మాట్లాడుకోవడం దురదృష్టకరం అని చెప్పేసి ఇప్పుడు కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. అయితే మరి ఆయన అంటుంది ఏంటంటే అతనితో రిటైర్మెంట్ పై చర్చించి ఉండాల్సింది బీసీఐ, ఇదంతా కూడా ప్లేయర్ సెలెక్టర్స్ బీసీఐ మధ్య కోఆపరేషన్ పై ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి మరి ఆయన అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.